మీరు ప్రజలకి అడుగు పెట్టినంత మాత్రం చేతనే అనుగ్రహం ఇచ్చి శుభాలు కలిగించండి, లేకపోతే కలియుగ ప్రజలు ఏమైపోతారు పాపం అనగానే, అవన్నీ మీ ఆజ్ఞని శిరసావహిస్తాం, మేము క్షేత్రములుగా ఉంటాం. మరి అన్ని పర్వతాలంటే కష్టం కదా, పర్వతములు లేని చోట ఎలాగా అనగా, పర్వతములు లేని చోట స్వయంభూ ఆలయములు లేదా ప్రతిష్ఠితాలయాలు, మానవ ప్రతిష్ఠితాలయాలు ఉంటాయి. ఈ ఆలయములకు రోజు వెళ్ళిన వాళ్ళు తరిస్తారు ఎలాగో. అలా కాక అప్పుడప్పుడు పర్వదినాలు అంటే ఏమిటనమాట, శివరాత్రి, సంక్రాంతులు, ఏదో అప్పుడప్పుడు మనకి పుట్టినరోజు వచ్చినప్పుడు అప్పుడైనా వస్తుంది గుళ్ళోకి. అలా ఆయా తిథులలో వచ్చిన వారు కూడా ఎక్కువ పాపాల నుంచి విముక్తులవుతారు. తద్వారా శాశ్వత నరకం కాకుండా తాత్కాలికంగా నరకానికి వెళ్ళినా వాళ్ళు స్వర్గానికి వెడతారు. అటువంటప్పుడు కూడా వెళ్ళని దిక్కుమాలను ఉంటారు కదా, ఇక వాళ్ళు మాత్రం వాళ్ళ మొహం మండ, వాళ్ళకి మాత్రం శాశ్వత నరకం తప్పదు అని దీవించాడు ఆయన. అందువల్ల ఈ కలియుగంలో రోజు గుడికి రాలేకపోయినా కనీసం ఒక శనివారము, ఓ సోమవారము, కార్తీక మాసాలు వచ్చినప్పుడు నెల్లాళ్ళు, శివరాత్రి వచ్చినప్పుడు, కృష్ణాష్టమి వచ్చినప్పుడు, లేదా ధనుర్మాసం వచ్చినప్పుడు, ఇలాంటి కాలములలో అయినా గుడికి వచ్చి భక్తితో పరమాత్మని దర్శనం చేసుకుని, అదృష్టవశాత్తు అక్కడ పురాణములు జరుగుతుంటే ఆ పురాణములు వింటే మీరంతా తరిస్తారు. ఇది సులభోపాయం అన్నారు. ఇంకెంతకంటే సులభోపాయం ఏముందండి, ఎక్కువ కష్టపడక్కర్లా. తదనంతరం మళ్ళీ ఇప్పుడు ఇందులో హిమాలయ పర్వతానికి అనుమానం వచ్చింది. అసలు మా పర్వతములే లింగములు అన్నావు కదా, ఇళ్లలో లింగములు పెట్టి పూజించుకోవడం కుదరదని కొందరు అంటున్నారు, లింగం ఉన్న చోట ఉండకూడదని కొందరు, గుడి పక్కన ఉండకూడదని కొందరు చెబుతున్నారు. దీనికి మార్గం ఏమిటంటే వాళ్ళంతా మూర్ఖులు అన్నారు కుమారస్వామి గారు. అసలు ఇంట్లో లింగము లేనిదే ఆ ఇంట్లో అన్నం తినకూడదని శాస్త్రం. లింగం అంటే ఒక చిహ్నం, గుర్తుట. లింగం అనే శబ్దమునకు చిహ్నము. లింగం శివాలయం జ్ఞేయం, శివుడికి ఒక గుర్తు లింగం అంటే, అదే శివాలయం. నీ ఇంట్లో ఒక శివలింగం పెట్టుకుంటే నీ ఇల్లు ఒక ఆలయం అవుతుంది. అప్పుడు ఆలయంలో నువ్వు భోజనం చేస్తే పరమాత్మ ప్రసాదం తిన్నట్టు అవుతుంది, లేకపోతే శవహస్త భోజనంతో సమానం అది. కాబట్టి ఇంట్లో లింగం పెట్టుకోండి. లింగములు అనేక విధములు. ఇంద్రనీలమణులతో చేయబడిన లింగములు, ముత్యములతో తయారు చేయబడిన లింగములు, ప్రవాళములతో తయారు చేయబడిన లింగములు అంటే పగడాలతో తయారు చేయబడిన లింగములు, వైడూర్యములతో తయారు చేయబడిన లింగములు, చంద్రకాంతాలతో తయారు చేయబడిన చంద్రకాంత శిలా లింగాలు, గోమేధం, పద్మరాగం, మరకతం, ఇవన్నీ కూడా లింగాలే. మరకత లింగం మరింత గొప్పదటండి, దొరకాలే కానీ మరకతంతో తయారు చేసిన లింగం చాలా గొప్పది. గణపతి సచ్చిదానంద స్వామి వారు అలా మరకత లింగాన్ని, మరకత ఆంజనేయుడిని, మరకత మాతని కూడా ప్రతిష్ఠించారు మన అదృష్టవశాత్తు. ఇంకా బంగారంతో లింగం చేయించుకుని దాన్ని పూజిస్తే వ్యాపారం అభివృద్ధి పొందుతుంది. అందుకని సువర్ణలింగాన్ని కూడా స్థాపించుకోవచ్చు. వెండి, రాగి, ఇవి కూడా ధాతువులు పనికొస్తాయి. నాగమయమైనటువంటిది కూడా పనికొస్తుంది. అందుకే కొంతమంది పైన నాగేంద్రుడి పడక కూడా శివలింగం మీద పెట్టుకుంటారు. రత్నధాతువులతో తయారు చేసిన లింగములు కూడా శ్రేష్టములు. ఇవన్నీ పూజింపదగినవి. సర్వకామప్రదానిచ, ఇవన్నీ కోరికలు తీర్చేవే. పవిత్రాణ్యేవ భోజ్యాని, పవిత్రాణి ఏవ పూజ్యాని సర్వకామప్రదానిచ, ఇవన్నీ పవిత్రములు, పూజింప తగినవి, వీటిని పూజించి తీరాలి. కామప్రదము అంటే కోరికలు తీర్చున్నవి. అంటే ఇచ్చుటండి. కామదము అంటే కోరికను ఇచ్చున్నది, కోరిక తీర్చున్నది. ప్రదము అంటే తొందరగా తీర్చున్నది. సర్వకామప్రదానిచ, అన్ని కోరికలని కూడా తక్షణం తీరుస్తాయి ఈ శివలింగాలు వాటిని పూజిస్తే. అందులో కాశ్మీర దేశానికి చెందిన లింగములు ఇంకా గొప్పటండి. కాశ్మీర్ దగ్గర తయారయ్యేటటువంటి రాళ్లు, ఆ లింగాలు ఇంకా శ్రేష్టమైనవి, ఇహం పరమిస్తాయి. ఈ సమయంలో అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు. అక్కడ ఇదంతా వింటున్న నందీశ్వరుడు వీళ్ళందరి మాటలు విన్నాక నాకు కూడా అనుమానం వచ్చింది. లింగముల్లో బాణలింగం గొప్పదంటారు కదా, అది ఎంతవరకు నిజం అని అడిగాడు. లింగానామపి పూజ్యం స్యాత్, బాణలింగం, అన్ని లింగాల్లోకి బాణలింగం గొప్పదని ఒకప్పుడు నేను విన్నాను. నువ్వు కూడా అదే చెప్పావు. ఈ బాణలింగం అంటే ఏమిటి, అది ఎందుకు గొప్పది అని అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాట, నందీశ్వరుడి మాట విన్న కుమారస్వామి బాణలింగ విశిష్టతను గురించి ఇలా చెప్పాడు. రేవాయాం తోయ మధ్యే చ
దృశ్యంతే దృశతో హియాః శివప్రసాదాత్తాస్తు స్యుః లింగరూపాన చాన్యత. శివలింగములన్నీ గొప్పవైనా వాటిల్లో మానవులు ప్రతిష్ఠించుకోవడానికి ఉత్తమోత్తమైనది బాణలింగము. నర్మదా బాణలింగం అంటారు దాన్ని. మన ప్రణవపీఠంలో సత్యధర్మేశ్వరుడు బాణలింగం, ప్రణవేశ్వరుడు బాణలింగమే. ఎందుకు ఈ బాణలింగం ఉత్తమోత్తమైనది? అది ఎందుకో చెబుతా విను. రేవ లేక నర్మదా అని పిలువబడే ఒక నది ఉన్నది. ఈ నర్మదా నది ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన నది. గోవు యొక్క మూత్రం నర్మదా నది రూపం ధరించింది. భగవంతుడు గోవును సృష్టించి దాని శరీరం నుంచి వచ్చే 3 భాగములు 3 నదులుగా చేశాట. అందులో గోమయం అంటే ఆవు పేడ యమునా నది. గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభా క్షీరం యాసాంతు గంగా వై కిం పవిత్రమతః పరం. ఆవు పేడ యమునా నది, ఆవు మూత్రం నర్మదా నది, ఆవు పాలు గంగా నది. అందుకే ఆవు కంటే పవిత్రమైన వస్తువు మరొకట్లేదు. ఆ గోమాంసం తినేవాడికి ప్రాయశ్చిత్తము లేదు. గోమాంసం తినేవాళ్ళ తలలు పటపటపట నరికేయాలని శాస్త్రం చెబుతుంది. అంత భయంకర పాపంటది. యమధర్మరాజు గారు అదే పని చేస్తాడట. అది మనం చేయటం కాదు, యముడు చేస్తాడు. మనం హింసాపురులం కాదుగా, అహింసాపురులం కదా. ఇవన్నీ యమలోకానికి సంబంధించినవి నేను చెబుతున్నాను. కాబట్టి ఆవు మూత్రము నర్మదా నదిగా మారింది. నర్మదా జలమే గోమూత్రం కూడా. గోమూత్రంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఒక రోజున ఈశ్వరుడు దానితో అభిషేకం చేయించుకుని ఈ రోజు నుంచి నర్మదా నదికి నదులన్నిటిల్లోనూ గంగ కంటే కూడా ఉన్నత స్థానం కల్పిస్తున్నాను. గంగలో స్నానం చేస్తే పవిత్రులవుతారు. నర్మదని ముట్టుకున్నా చూచినా కూడా తరిస్తారట. దర్శన మాత్రంతో, దర్శనము చేతనే పవిత్రమవుతుంది. అది చెప్పడానికే వామనావతారంలో విష్ణుమూర్తి నర్మదని యువతల జ్యోతులకి చూసి దూకి వెళ్ళిపోయాట. అదే గంగలో స్నానం చేశాట. అంటే గంగలో స్నానం చేస్తేనే ముక్తి పొందుతారా, నర్మదను చూస్తే చాలురా అని చెప్పడానికే నర్మదని లంఘించాడని చెప్పారు వామనావతారంలో. నర్మద తరించే అంటే దూకి దాటి వెళ్ళాట. చూసారా, చెప్పకుండానే పురాణాలు 2 అలాగే చెబుతాయి మనకి. అటువంటి నర్మదా నదిలో వచ్చే శిలలన్నీ నా స్వరూపములు అని శివుడు స్వయంగా ఒకప్పుడు చెప్పాడు. నర్మదా నదిలో కొట్టుకొచ్చే రాళ్లని నున్నగా తయారు చేసి, అప్పటికే రాళ్లు కొంతవరకు అవి లింగాల్లో తయారవుతాయి, వాటిని ఇంకా నున్నగా తయారు చేయాలట. తయారు చేసి వాటిని లింగములుగా ప్రతిష్ఠించుకోండి. శ్లక్షణమూలాశ్చ కర్తవ్యాః పిండికోపరి సంస్థితాః. ఆ రాళ్లలో ఒక రాయిని పానవట్టం కింద చెయ్యండి, మరొక రాయిని లింగం కింద మూలం దగ్గర నున్నగా చెక్కండి. అలా నున్నగా చెక్కి ఈ లింగమును పానవట్టంలో పెట్టండి. అందుకే నర్మదా బాణలింగం దగ్గరకు వచ్చేసరికి లింగం వేరుగా పానవట్టం వేరుగా వస్తాయి. తక్కిన లింగాలు అలాగే ఒకే శిలతో తయారవుతాయి. ఇలా 2 విడివిడిగా తయారు చేసి ఈ పానవట్టంలో లింగమును ఇమిడ్చి పూజిస్తే ఇంకా జగన్నాథుడు శివుడు స్వయంగా అక్కడ ప్రత్యక్షమవుతాడు. అందువల్ల బాణలింగం అంటే నా రూపమని, పానవట్టం పార్వతీ రూపమని శివుడు చెప్పడం వల్లే లింగములలో బాణలింగం చాలా గొప్పది. కానీ బాణలింగమును ఉపాసకులైన గురువులే ప్రతిష్ఠించాలి. అందుకే అన్ని చోట్ల బాణలింగాలు పెట్టరు. ఒక దీక్ష తీసుకుని మహోపాసన చేసే గురువులు తప్ప ఎవరు పడితే వాళ్ళు బాణలింగాలు ప్రతిష్ఠించకూడదు, ఇంట్లో పెట్టుకోవచ్చు. కానీ అందుకని శిలాలింగాలు ప్రతిష్ఠించడానికైతే గురువులు లేకపోయినా పర్వాలేదు, నీ అంతటి నువ్వు సొంత పెత్తనంతో ప్రతిష్ఠించుకుని పూజ చేసుకోవచ్చు. ఏదైనా ఫలితమేగా, అంత కాకపోయినా ఎంతో కొంత ఫలితమేగా. అందుకని సాధారణ శిలాలింగాలు ఎక్కువ పెడతారన్నమాట. అది ఒక నర్మదా బాణలింగం పెట్టాలంటే వాడు ఒక పండితుడు అయ్యి ఉండాలి, వాడు ఒక జ్ఞాని అయ్యి ఉండాలి, ఉపాసకుడు అయ్యి ఉండాలి, వాడికి శివుడి మీద భక్తి కలిగి ఉండాలి, మళ్ళీ విష్ణువు మీద ద్వేషం ఉండకూడదు. శివకేశవ భేదం పాటించేవాడికి బాణలింగం పెట్టే అధికారం లేదట. ఎందుకనంటే నర్మదా బాణలింగాన్ని చూడగానే అందులో విష్ణువు కనపడాలి, విష్ణువులో బాణలింగం కనపడాలి. అంత ఉన్నత స్థాయికి వెళ్ళాలి. శివుడు కేశవుడు ఒకటనే ఒక భావన రావాలి. లేకపోతే వాడికి అధికారం లేదు. కాబట్టి అందరూ బాణలింగమును ప్రతిష్ఠించలేరు. నర్మదా బాణలింగం ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది. దానికి నివేదన చేస్తే, తెలియక మద్యం నివేదన చేస్తే ఆ మద్యం కూడా అమృతం అయిపోతుందండి. పూర్వం కొంతమంది తెలియక అమాయకులైన గిరిజనులు ఈ నర్మదా బాణలింగానికి కళ్ళు పట్టుకొచ్చి కొండలతో నైవేద్యం పెట్టి తాగేసేవారు.
కళ్ళు తాగడం వల్ల వచ్చే పాపం వాళ్ళని అంటేది కాదట. ఎందుకని? నర్మదా బాణలింగానికి నివేదన చేయడం వల్ల ఈ కళ్ళు కూడా వాడికి అమృతం అయిపోయింది. వాడికి మత్తు కలిగినా వాడు పాపాత్ముడు పుణ్యాత్ముడు అయిపోయాట. చూసారా? నిషిద్ధమపి, అది నిషిద్ధమైన వస్తువు అయినప్పటికీ నర్మదా బాణలింగేశ్వరునికి చూపించటం వల్ల ఆ పదార్థం అది పవిత్ర పదార్థం అయ్యింది. బాణలింగమునకు నివేదనము చేసిన మాంసం కూడా అమృతం వంటిది. అలా కావాలని చేయకండి. తెలియక ఎవరైనా ఇంత మాంసముకు పట్టుకెళ్ళి బాణలింగేశ్వరుడికి చూపించి ఇదే పండు అన్ని ఆ పండు కింద భావించి దాన్ని తింటే వాడికి ఫలములు తిన్న పుణ్యం వస్తుంది తప్ప హింసా పాపం, మాంసం తిన్న పాపం రాదు. అందుకని చాలా గొప్పది నర్మదా బాణలింగం. అసలు దానికి విధి నిషేధములు లేవు. తెలియక బయట ఉన్నవాళ్ళు ముట్టుకున్నా కూడా తెలియక నేను చెప్పేది. మళ్ళీ ఇది అడ్వాంటేజ్గా తీసుకుని తెలుసున్న రోజుల్లో ముట్టుకోకండి. పాపం ఒక ఆవిడ గుళ్ళోకి వెళ్ళింది, ఆవిడకి బయట ఉన్నట్టు తెలియలేదు, ఆ లింగాన్ని ముట్టుకుంది, అప్పుడు ఆవిడకి పాపం రాదట. తెలియక మైలు వచ్చినట్టు తెలియక మైలవాడు ముట్టుకున్నా వాడికి పాపం రాదట. ఎప్పుడైనా తెలియక చేసే దోషాలన్నీ నర్మదా బాణలింగేశ్వరుడు క్షమించి వాళ్ళకి పుణ్యం ఇస్తాడు. ఇంకో రహస్యం ఉన్నది. తెలిసి చేసే దోషాలు కొన్ని ఉంటాయి. కావాలని బయట ఉన్నా ఇంట్లో కలిపేసుకుని ఇల్లంతా కంపు చేసేవాడు కొందరుంటారు, పూజా మందిరంలోకి వెళ్ళిపోతారు. మైలు ఉన్న రోజుల్లో కూడా అన్ని వస్తువులు ముట్టుకునేవాళ్ళు ఉంటారు. ఇంకా చెయ్యకూడని పనులు చెయ్యకూడని రోజుల్లో చేసేవాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఎప్పుడైనా మేము యావజ్జీవితం పాపములు చేశాము అని అనిపించి పశ్చాత్తాపం కలిగితే అప్పుడు నర్మదా బాణలింగేశ్వరుణ్ణి ముట్టుకుని ఆయన మీద ఒక చెంబుడు నీళ్లు పోసి కొంచెం తీర్థం పుచ్చుకుంటే చాలు ఈ యావజ్జీవిత పాపాలు నశించిపోతాయి. ఎన్నాళ్ళు చేసిన పాపాలు పటాపంచలైపోతాయి. అందువల్లనే నర్మదా బాణలింగం అంత గొప్పది. ఇంకా శివధర్మం చాలా గొప్పది. తెలిసి కాని తెలియక కాని శివుణ్ణి గట్టిగా పట్టుకుంటే యముడు రాలేడు అక్కడికి. భయంకరమైన అపమృత్యువులు కూడా తొలగిపోతాయి. ఇప్పుడు నేను మీకు ఒక గొప్ప కథ చెబుతున్నాను అని కుమారస్వామి వారు చెప్పారు. ఎవరికి? నందీశ్వరాదులకి. దాన్నే రామసుడు అనే ఒక ముని చెప్పాడని కూడా చెప్తున్నాను మీకు చాలాసార్లు. ఈ రామసుడి కథ చాలా గొప్పది వస్తుందండి మనకి. అసలు ఆ కథ వింటేనే మీరు ఆశ్చర్యపోతారు. రామసింహర్షి కథ కూడా భవిష్యత్తులో రాబోతోంది. మనం చాలా అదృష్టవంతులం. స్కాంద పురాణంలోని ఏ చరిత్ర తీసుకున్నా అది గొప్పది. అపూర్వ కథలు ఎక్కువగా ఉంటాయి వీటిలో. ఇంత పూర్వం గణనివి కూడా చాలా వరకు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం శ్వేతోపాఖ్యానం చెబుతున్నారు. పూర్వం శ్వేతుడని ఒక మహారాజు ఉన్నాడు. అతడు 10,000 సంవత్సరాలు భూమండలాన్ని పరిపాలించాడు. పూర్వకాలంలో ఈ కృతయుగ కాలంలో ఎక్కువ మంది 1000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలు జీవించారు. ఇప్పుడు కలియుగంలో 100 ఏళ్ళు అండమే కానీ వాడు 100 ఎక్కడ బతుకుతున్నాడు, ఎవడెప్పుడు పోతాడో తెలియదు. కలియుగంలో పరమాయువు లేదు, కానీ కృతయుగంలో మాత్రం వేలు సంవత్సరాలు బతికారు. 1,00,000 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు అదృశ్య రూపాల్లోకి వెళ్ళిపోయి. ఇప్పటికీ హిమాలయాలలో అటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని సిద్ధ పురుషులు అంటారు. సిద్ధాశ్రమంలో ఉన్నారు. నా అదృష్టం వల్ల వాళ్ళని చూశాను కాబట్టి మీతో మాట్లాడగలుగుతున్నాను. అలాంటి వాళ్ళల్లో శ్వేత మహారాజు చాలా గొప్పవాడు. ఆయన స్వచ్ఛమైన మనస్సు కలిగిన వాడు అవ్వడం వల్ల ఆయనకి శ్వేతుడు అని పేరు వచ్చింది. అసలు పేరు ఏమిటో తెలియదు కానీ ఆయనకి శ్వేతుడు అని పేరు రావడానికి గల కారణం ఆయన మనస్సు తెల్లగా ఉండేది. మనస్సు తెల్లగా ఉండడం అంటే ఏమిటి? మనస్సుకి వైట్ వాష్ చేశారనే. శ్వేతత్వము తెల్లదనము అంటే స్వచ్ఛమైన మనస్సు. మనస్సులో కుళ్ళు లేదు, కుతంత్రాలు లేవు, కుట్రలు లేవు. అందరూ బాగుండాలి, నేనెప్పుడు ధర్మ మార్గంలో నడుచుకోవాలి అని ఎవడైనా అనుకుంటే వాడి మనస్సు తెల్లని మనస్సు అట, స్వచ్ఛమైన మనస్సు. వారంతా శ్వేతులే, లేకపోతే అశ్వేతులు. ఈ రాజుగారు ధర్మబద్ధంగా భోగాలు అనుభవించాడు. బతికున్నంతకాలం 10,000 సంవత్సరములు అపూర్వ భోగాలు అనుభవించాడు. భోగములు ఎప్పుడు అనుభవించాలి ధర్మ మార్గంలో. సుఖంగా తిన్నాడు. ఆయన కూడా అన్ని రాజ్య సుఖాలు అనుభవించాడు. కాకపోతే ధర్మబుద్ధి, ఆయన ఎప్పుడూ ధర్మం మీదే మనస్సు ఉండేది. ఇలా ధర్మంగా పరిపాలిస్తున్న ఆయనకి పరమ శివభక్తి ఏర్పడింది. ఆయన ఇంట్లోనే ఒక అందమైన శివలింగాన్ని పెట్టుకున్నాడు. అది కూడా స్ఫటికలింగాన్ని పెట్టుకున్నాడు. రోజు ఈ స్ఫటికలింగమును అభిషేకించి తీర్థం తీసుకుని ఆ స్ఫటికలింగాన్ని తుడిచి మారేడాకులతో, చామంతి పువ్వులతో, తెల్లని మల్లె పువ్వులతో, బిల్వ దళాలతో అర్చించేవాడు.
ఆయన ధర్మాత్ముడు, శివభక్తుడు. అందుకే ఆయన రాజ్యంలో మాట వరసకు కూడా ఆది వ్యాధులు లేవు. ఆది వ్యాధి అంటే శరీర రోగం, మానసిక రోగం రెండూ లేవు. కొంతమందికి శరీర రోగాలు ఉంటాయి, చేతుల్ని పెట్టడం, తుమ్ములు రావడం, గ్యాస్ ట్రబుల్ రావడం, కరోనా రావడం, ఇవన్నీ శారీరక రోగాలు. ఇంకా వ్యాధి మానసిక రోగం, శరీరం బాగానే ఉంటుంది, లోపలన్నీ దిక్కుమాల లక్షణాలే. అయ్య బాబోయ్, ఆయన ఈ మధ్యన బాగా డబ్బు సంపాదించేస్తున్నాడు, రోజుకు 10,000 సంపాదిస్తున్నట్టు వీడికి నిద్ర అట్టదు. పక్కవాడికి కీర్తి వస్తే కొందరు ఏడుస్తారు. ఇది పరమ నీచమైన లక్షణం అండి బాబు. ఇతరుల బాగుని చూచి ఓర్వలేకపోవటం అంత రోగం మరవట్లేదు. దానికి చింతాజ్వరం అని పేరు అన్నమాట. జ్వరం కంటే చింతాజ్వరం ప్రమాదం. ఎందుకని? వాడు గొప్పవాడు, వాడికి పేరు వస్తుంది, వాడికి డబ్బు వస్తుంది, వీడికి ప్రమోషన్ వస్తుంది, వీడికి మోషన్ వస్తుంది అనుకుని ఇక వీడి జీవితం అంతా నరకప్రాయం అయిపోతుంది. ఈ మానసికమైన పీడ ఇది. దీనివల్ల ఏమవుతుందన్నమాట, ఇతరుల అభివృద్ధిని చూసి ఓర్వలేకపోవడం వల్ల నిద్ర పట్టదు, కొత్త రోగాలు వస్తాయి. శరీర రోగానికి మందు ఉంటుంది కానీ ఈ మానసిక రోగానికి వైద్యం ఉండదు. అందుకే కొంతమంది అండి ఏ రోగం లేకపోయినా అలా పాడైపోతాడు. నేను మానవ కథలో రాశాను పద్యంలో, రోగము లేని రోగి అయ్యి దుర్యోగంబు చేరూపరున్. రోగము లేని రోగి అయ్యి ఇతరుల అభివృద్ధిని చూచి ఓర్వలేనివాడు రోగము లేని రోగి అయ్యి దుర్యోగం పట్టి నాశనం అయిపోతాడు. చాలా అద్భుతమైన కథ అండి. పురాణ మహిమ, దాని పేరేమిటి? పురాణ మహిమను కథ రాశాను. అది ఎంత అద్భుతమైన కథ అంటే అది. అందులో ఒక కథ ఉంటుందన్నమాట. ఒకడున్నాడు, వాడు పుట్టడంతో మోగవాడై పుట్టాడు. బహుశా 9వ కథ అనుకుంటా కదా, ఆఖరి కథ అనుకుంటాను, ఆఖరి కథ అనుకుంటున్నాను కదా. అది వాక్కుతో కూడిన కథ. మానవ కథ పుస్తకాలు ఉన్నాయి మీ దగ్గర, లేకపోతే కొనుక్కోండి. 9వ కథ మళ్ళీ చదవండి. చక్కగా కష్టపడి వ్యవసాయం చేసుకునే దంపతులు ఉన్నారు, ఓ రైతు దంపతులు. బంగారం లాంటి మనుషులు వాళ్ళు. వాళ్ళ కర్మగాలి వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. పుట్టినప్పటి నుంచి మోగవాడయ్యాడు, మాట రాదు. ఎన్ని ప్రయత్నములు చేసినా, ఎన్ని మంత్రాలు వేసినా, ఎన్ని రకాల మందులు వేసినా వాడికి మాట రాలేదు. కుర్రాడికి 8 ఏళ్ళు వచ్చేవాడు, అందంగానే ఉన్నాడు, కానీ బెబ్బెబ్బే తెబ్బెబ్బే అనేవాడు. దాంతో వీళ్ళకి మనస్సు చివుక్కుమంది. పిల్లలు పుట్టకపోతే బాధ, మగవాడు గుడ్డివాడు అనారోగ్యవంతుడైన కొడుకు వస్తే ఎంత బాధ అంటే తల్లిదండ్రులకు. మరి ఒక రోజున వాళ్ళ అదృష్టం బాగుండి ఆ ఊళ్ళోకి ఒక సన్యాసిని వచ్చింది. పురాణములు చెప్పేటటువంటి ఒక గొప్ప మహిమ కలిగిన యోగిని మాత వచ్చింది. క్లుప్తంగా చెప్తాను, తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక కొనుక్కుని చదవండి. పద్యం చదవలేకపోయినా తాత్పర్యం చదవండి. ఆ యోగిని మాతకి నమస్కరించారు వీళ్ళు. మాకు ఈ దౌర్భాగ్యుడు పుట్టాడండి, వీడు ఎలా బాగుపడతాడనగా అవి దివ్య దృష్టితో చూసింది. వీడి పూర్వజన్మ పాపం వల్ల ఇలా అయ్యాడు. వీడి పూర్వజన్మలో వీడి పేరు హరికరువుడు. వాడి పేరు హరికరువుడు. కరువుడు అంటే చాలా అర్థాలు ఉన్నాయి. పొట్టాడు, పాపాత్ముడు, ఇలాగా. హరికరువుడు వాడికి పూర్వజన్మ పేరు. ఆ జన్మలో వీడు కొంచెం పండితుడు, కాస్త పొట్టిగా ఉండేవాడు. వీడికి బట్టతలు ఉండేది. పూర్వజన్మ అదృష్టం వల్ల, ఆ పూర్వజన్మలో మరి ఏ పుణ్యం వల్ల వాడికి పురాణాలు చెప్పడం వచ్చింది, పద్యాలు చెప్పడం వచ్చింది. ఈ పురాణాలతో అందరినీ తిట్టడం మొదలెట్టాడు. ఎవరేం చెప్పినా తప్పు అంటాడు, అందరి మీద ధ్వజం ఎత్తేవాడు. వీడికి కొంచెం పేరు వచ్చింది, డబ్బు వచ్చింది. సరిగ్గా ఇలా ఉండగా ఆ సమయంలోనే భట్టు అని పేరు కలిగిన ఒక కొత్త పండితుడు వచ్చాడు. ఈయన కొత్త పండితుడు పురాణం చెప్పగానే ఈయనకు వచ్చే శ్రోతలు అటు వెళ్ళిపోయారు. ఆయనకి బాగా పేరు వచ్చింది, ఎక్కడ చూసినా ఆయనే కనపడుతున్నాడు. దాంతో వీడు గొళ్ళు మండిపోయింది. వీడి దగ్గర జనం తగ్గారు, వీడి వెకిలి మాటలు వినడం తగ్గింది, అక్కడ జనం పెరిగారు. దాంతో వీడి కోపం వచ్చింది, ఆయన్ని తిట్టడం మొదలెట్టాడు. ఆయన ఒక రోజున గోదావరిలో పుష్కర స్నానం చేయండి అన్నాడు. చిచ్చి, పుష్కర స్నానం నష్టం, గోదాట్లో దేవుడు ఎక్కడుంటాడు, స్నానం వద్దన్నాడు వీడు. ఆయన గోవును పూజించండి అన్నాడు. వీడు గోవు పశువు, అది ఉట్టి పశువు, గడ్డి తినే పశువు, దేవుడు ఎలా అవుతాడని వీడన్నాడు. ఇంకా ఆయన ఏం చెబితే దానికి వ్యతిరేకంగా చెప్పేవాడు. జ్యోతిష్ శాస్త్రం లేదు, శుక్ర శాస్త్రం లేదని తిట్టేవాడు. ఇలా తిట్టి 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 చివరికి గుండెపోటుతో తెచ్చిపెట్టి హరికరుడు. ఈ విధి అమ్మహేశ విబుధేంద్రుని నోటికి వచ్చినట్టు క్రోధావిల చిత్తుడై వదరి ఆ హరికరువుడు గుండెపోటునంతా విడిచెన్ శరీరము పదంపడి నారక బాధలంది దుర్భావమునంది పూర్వ పరిపాకము మీ గృహమందు చేర్పగన్. ఇది ఆ పద్యం. ఈ విధంగా వాడు ఆ మహేశ్వరుడు అనే పేరు కలిగిన భట్టుగారిని తిట్టి తిట్టి ఆ పాపంతో చివరికి గుండెపోటు వచ్చి
ఈర్ష్య వల్ల గుండెపోటు వచ్చి రోగంతో చచ్చాడు. చచ్చి నరకంలో నానాయాతంలో పడ్డాడు. నరక బాధలందాడు. ఆ నరకంలో శిక్షలయ్యాక పాత పాపంతో మీ ఇంట్లో పుట్టాడు. మహాత్ములు తిట్టడం వల్ల, గోవులు పశువులు అనడం వల్ల, స్నానములు వద్దండం వల్ల, వేదవాక్యాలను తిరస్కరించటం వల్ల, పురాణములను వక్రీకరించి చెప్పడం వల్ల ఈ జన్మలో మోగవాడై పుట్టాడు. అనగానే మళ్ళీ వీళ్ళకి అనుమానం వచ్చింది. వాడు పాపిస్తాడు సరే, మాకెందుకు వచ్చింది ఈ కర్మ, ఈ దరిద్రుడు మాకెందుకు పుట్టాడంటే, మీ పూర్వజన్మలో మీరు ఓ పాపం చేశారు. ఒక ఆవిడ చిన్నప్పుడే వైధవ్యం పొందింది. ఆ వైధవ్యం పొందిన ఆవిడకి ఒక కొడుకు వికలాంగుడు పుట్టాడు. వాడిని చూచి మీ కొడుకు ఇలా ఉన్నాడు, మా కొడుకు బాగున్నాడు అని రోజు ఆవిడని పరిహాసం చేశారు. వాళ్ళ కొడుకును వేళాకోళం చేసిన పాపం వల్ల ఈ జన్మలో మీకు ఈ కొడుకు పుట్టాడు. మీకు పాత పాపమే, వాళ్ళకి పాత పాపమే. అనగా ఇప్పుడు ఆ పాపం ఎలా పోతుందనగా, అప్పుడు సరస్వతీ కవచం అనే ఒక కవచం ఉన్నది. దాన్ని ఒకప్పుడు కృష్ణుడు రచించాడు. అమ్మవారి కటాక్షం ఇచ్చే గొప్ప కవచం. ఆ కవచాన్ని మీ పిల్లవాడికి నేను ఉపదేశిస్తాను. వాడు అనలేడు కనుక మీరు అనండి, వాడి దగ్గర చదివించండి. ఈ సరస్వతీ కవచంతో మీ పాపాలు పోతాయనగా ఆ కవచాన్ని వాళ్ళు ఉపదేశం పొందారు. ఆ సరస్వతీ కవచం చేత వాళ్ళిద్దరి పాపాలు, ఇటు తల్లిదండ్రుల పాపాలు, కొడుకు పాపం పోయి వాడు చక్కగా మాట్లాడటం మొదలెడతాడు. అదనమాట 9వ కథ మానవ కథలు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం అనుక్షణము శాస్త్రమునకు వ్యతిరేకంగా వచ్చే మాటలు వినకుండా ఉండాలి. అప్పుడు మనం ఆది వ్యాధి లేకుండా ఉంటాం. శరీర రోగాల కంటే మానసిక రోగం ప్రమాదమైనది. ఇప్పుడు గుర్తుపెట్టుకున్నారు, ఈ కథలో హరికరువుడు చేసినట్టు మనం చేయకూడదు. మానసిక రోగం మనకు రాకూడదు. అందరూ బాగుండాలి అని కోరుకోండి. ఆయన బాగుండాలి, ఈయన బాగుండాలి, ఆవిడ బాగుండాలి, అందరూ బాగుండాలి. లోకాహ సమస్తాహ సుఖినో భవంతు అనుకోవాలి. అంతేగాని లోకాహ సమస్తాహ ఎక్స్క్లూడింగ్ మా ఇంటి పక్క వాళ్ళు సుఖినో భవంతు అంటే ఎలా? పక్కవాళ్ళు బాగుండాలి, నువ్వు బాగుండాలి, అందరూ బాగుండాలి. అన్ని లోకాలు బాగుంటే నువ్వు బాగుంటావు. అందులో కొంతమందికి మినహాయింపు ఇస్తే నువ్వు పాడవుతావు. ఆ రాజుగారు మహాత్ముడు అవడం వల్ల ఆయన కాలంలో శరీర రోగాలు లేవు, మానసిక రోగాలు లేవు, ఉపద్రవాలు లేవు, వేళకి వర్షాలు కురిసేవి, కష్టాలు లేవు, మంచి పంటలు పండాయి, ఓషధులు పండాయి. అందరూ వారి వారి వృత్తులు పాటించారు. ఎక్కడా చిన్నపిల్లలు చావడాలు లేవు, ముసలివాళ్లు మంచం మీద పడి తీసుకుని చావడం లేదు. హాయిగా ప్రతి వ్యక్తి 100 ఏళ్లకు తక్కువ కాకుండా జీవించి 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా హాయిగా కబుర్లు చెప్పుకుంటూ, అన్నం తింటూనో, హరినామస్మరణం చేసుకుంటూనో శరీరం విడిచిపెట్టారు తప్ప మంచం మీద పడుకుని ఆయన ఆయాసంతో నానా రోగాలతో చచ్చిన వాళ్ళు ఒక్కడు లేరు. కరోనాతో చచ్చిన వాళ్ళు లేరు ఆయన కాలంలో. ఈ విధంగా మహానుభావుడు ధర్మాత్ముడు శివభక్తుడు అయి తాను సుఖపడుతూ ప్రజలను సుఖపెడుతూ 10,000 సంవత్సరములు రాజ్యపాలన చేశాడు. ఇక ఆయనకి ఆయువు తీరింది. అప్పుడు యముడు భూలోకంలో శ్వేత మహారాజు ఉన్నాడు. ఆయనకి ఆయువు తీరింది. ఆయన ప్రాణం తీసుకురండి అని కింకరులు పంపాడు. కింకరులు రాజుగారి దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో మహారాజు గారు ఒక దీక్ష పెట్టాడు. 40 రోజులు పూజా మందిరంలోంచి బయటికి రాను అని ఒక దీక్ష పెట్టుకున్నాడు. స్ఫటికలింగం దగ్గర 40 రోజులు కూర్చుంటాడు. ఆ పక్కనే కాలకృత్యాలకు కూడా ఒక మందిరం కట్టుకున్నాడు. అంటే దూరం వెళ్లకుండా ఏం పనులు చేసినా అక్కడే సానాదులు, అక్కడికి వచ్చి మళ్ళీ శివుని పూజించడం. అయినా ఆయన యోగి కదా, అందువల్ల మలమూత్రాలు అసలు విసర్జించవలసిన అవసరం లేకుండా ఆయన శరీరం ఎప్పుడూ సుగంధంతో ఉండేది. ఆయన పూజా మందిరంలో స్ఫటికలింగం దగ్గర కూర్చుని ఓం శివాయ నమః, సర్వాయ నమః, శంభవే నమః, స్థానవే నమః అని మల్లె పువ్వులతో పూజిస్తున్నాడు. యమకింకరులు వచ్చే సమయానికి మల్లె పువ్వులు అంటే చాలా ఇష్టం. శివుడికి జాతి పుష్పాలు, మల్లె పువ్వులు ఇటువంటివంటే చాలా ఇష్టం. అందున తెల్లని పువ్వులతో పూజిస్తే అపమృత్యువులు తొలగిపోతాయి. అందుకని మల్లె పువ్వులు, ఈ జాజి పువ్వులు వీటితో పూజించేవారన్నమాట. ఒకవేళ దొరకకపోతే మానసిక పూజ ఉండనే ఉంది. దొరికినంత వరకు పువ్వులతో పూజించండరా. ఒకవేళ ఏదో పోయో వెళ్ళాం, పువ్వులు దొరకలేదు, శివలింగం లేదు, ఇంకెక్కడో విమానంలో ఉన్నాం, ఇంకేదో కర్మయోగం కాలి ఎక్కడో ఉన్నాం, అప్పుడు మనకి ఏమీ దొరకలేదు. అప్పుడు ఏమనుకోవాలి? మనస్సుతో నిన్ను పూజిస్తున్నాం అనుకోవాలట. రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితాం గృహ్యతాం. హృదయంలో ఇవన్నీ ఉన్నాయి, పువ్వులున్నాయి, రత్న ఆభరణములతో తయారు చేయబడినటువంటి నవరత్నములతో తయారు చేయబడిన సింహాసనం ఇస్తున్నాను, ఇదిగో చల్లని జలం నీ మీద పోసి అభిషేకిస్తున్నాను అని మానసికంగా అనుకుంటే చాలట. మనస్సులో నేను శివునికి పుష్పం ఇస్తున్నానంటే చాలా పుష్పం ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది నిజమైన పుష్పం, మంత్ర పుష్పం అంటే. ఒకవేళ పువ్వులు లేకపోతే ఎలాగని ఎప్పుడు బెంగక్కర్ లేకుండా ఎంత మంచి మాట చెప్పారండి. అసలు శంకరాచార్యులు వారు అద్భుతమైనటువంటి అన్నిటికంటే చాలా గొప్పది మనస్సు. శంకరుడు శివానందలహరిలో అద్భుతమైన శ్లోకం చెప్పాడు. గభీరే కాసారే